మీ స్కూటీ 45-50 మైలేజ్ కావాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మైలేజ్ ఎందుకు రాదో నేను చూస్తాను. చిట్టికేసి మరి చెప్తున్నా, మైలేజ్ ఎంతో నేను చూస్తాను. అసలు వీడియో అనేది ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఒక్క టిప్ మిస్ అయినా మైలేజ్ రాకపోవడం అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజులతో ఆన్ స్క్రీన్ రావడం జరిగింది. ఈ స్కూటీ ఎవరిదో కదా, నాదే. సో అసలు ఈ వీడియో ఏంటి భయ అన్నట్లయితే ఐ థింక్ ఒక 2 months అయింది ఈ క్వశ్చన్ అడిగి నన్ను. స్కూటీ మైలేజ్ రావడం కోసం టిప్స్ చెప్పండి అని చెప్పి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారు ఇంటి దగ్గరలోనే. సో 2 months అయిపోతుంది, ఇప్పుడు కొంచెం వీడియో చేయలేదు. చాలా పాపం బాధ అనిపించింది నాకే, అడిగిందో చేయలేదు అని చెప్పేసి. అంటే నా పర్సనల్ వర్క్స్ అవనివ్వండి, యూట్యూబ్ వర్క్స్ అవన్నీ లేట్ అయిపోయింది. సో వదిలేయండి. సో అసలు స్కూటీ మైలేజ్ రావడానికి చాలా టిప్స్ అయితే ఉంటాయి. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొత్త వీడియోస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అట్లా మన ఛానల్ కానీ కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క టిప్ మిస్ అయినా సరే మీకు మైలేజ్ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఖచ్చితంగా మైలేజ్ అనేది 45-50 రావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. అది చూస్తున్నా కదా, మీ కళ్ళ ముందు అయితే హోండా యాక్టివా 110cc స్కూటీ అనేది. సో ఈ స్కూటీ కూడా నాది, ఎవరిదో స్కూటీ తీసుకొచ్చేది వీడియో చేయనప్పుడు కూడా నేను. బట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు పర్మిషన్ తీసుకుంటాను. సో దాని గురించి పక్కన ఉంచండి. సో టిప్స్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఎండ్ వరకు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ కూడా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా స్కూటీ మైలేజ్ రావడానికి ఖచ్చితంగా మనం చెక్కింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్కింగ్ ఎలా చేయాలి అన్నట్లయితే మీకు చెప్తాను చూడండి. మన స్కూటీ ఏదైతే ఉందో డిస్ప్లే ఉంది కదా, అక్కడ పెట్రోల్ 0 నుంచి ఉంది. సో మీకు కరెక్ట్గా బంకులో కొడుతున్నాలో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. అసలు ప్రొసీజర్ ఏంటి అన్నట్లయితే చెప్తాను చూడండి. మీ స్కూటీలో ఒక వాటర్ బాటిల్, అంటే 1 లీటర్ వాటర్ బాటిల్ చూసారు కదా, 1000 ml వాటర్ బాటిల్ అయితే పెట్రోల్ ఫిల్ చేసుకొని అందులో ఉంచుకోండి. మొత్తం స్కూటీలో ఉన్న పెట్రోల్ మొత్తం అయ్యేదాకా వాడేసి ఆ 1 లీటర్ పెట్రోల్ వేసి డిస్ప్లేలో ఉన్న మీటర్ ఉంది కదా, ఆ మీటర్ రీడింగ్ నోట్ చేసుకొని ఆ పెట్రోల్ మొత్తం అయ్యేదాకా తిరగండి. సేఫ్ సరిగా ఇంకో 1 లీటర్ బండిలో ఉంచుకోండి, ఆగిపోద్దేమో. సో ఆ విధంగా అయితే మనం పెట్రోల్ చెక్ చేయవచ్చు. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. ఇదైతే యాక్యురేట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఈ బ్యాక్ సెక్షన్ నుంచి అలా ఫ్రంట్ సెక్షన్కి వెళ్దాం, స్టెప్ బై స్టెప్, ఏం కంగారు లేదు. సో ఫస్ట్ ఏంటంటే మనకి బండి మీద, అంటే స్కూటీ మీద వెళ్ళినప్పుడు మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలి స్కూటీ అనేది. ఎందుకు ఫ్రీగా మూవ్ అవ్వాలన్నట్లు అయితే, ఫ్రీగా మూవ్ అయితేనే మనకి బండి అనేది స్పీడ్గా పోతుంది, అట్లనే మంచిగా మైలేజ్ వస్తుందండి. సో ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మనకి బండి మొత్తం మూవ్ అయ్యేది కేవలం ఈ చక్రాల వల్లనండి. చూసారు కదా, నేను జస్ట్ ఫింగర్తోనే ఈ చక్రాన్ని తిప్పుతున్నాను, బ్యాక్కి తిప్పుతున్నాను, సో ఫ్రంట్కి తిప్పుతున్నాను. సో అంటే వీల్ అనేది ఫ్రీగా ఉంది. ఫ్రీగా లేకపోతే మనకి మైలేజ్ పడిపోతుంది. సో ఈ వీల్ ఫ్రీగా ఉండడానికి మెయిన్ ఏంటంటే మనకి 2 reasons అండి. ఒకటి, బ్రేక్ అనేది మనకి పట్టేసి ఉండిపోతే కరెక్ట్గా వీల్ ఫ్రీగా మూవ్ అవ్వదు. అండ్ సెకండ్ వచ్చేసి ఇందులో గేర్ బాక్స్, అంటే దగ్గర 6 బేరింగ్లు, దగ్గర 3 పళ్ళ చక్రాలు ఉంటాయి. దీనిలో గేర్ బాక్స్ అంటారు అన్నమాట దీన్ని. ఇందులో కూడా మనకి 0.12 అంటే 120 ml గేర్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి బ్యాక్ సెక్షన్ వీల్ అయితే ఫ్రీగా తిరుగుతుందండి. ఇక్కడితో మనకి బ్యాక్ వీల్ అయితే అయిపోయింది. కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకి క్లచ్ యూనిట్ ఉంటుందండి. ఇది ఎలా ఉన్నా సరే మనకి బండి పికప్, అంటే ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి పికప్ సంబంధించింది అనమాట. అంటే ఇక్కడేమో క్లచ్ రోలర్స్ ఉంటాయి, ఇక్కడేమో క్లచ్ ప్లేట్స్ కాదు, క్లచ్ మొక్కలు అంటారు అన్నమాట, క్లచ్ మొక్కస్ ఉంటాయి అన్నమాట. ఈ సెక్షన్ మొత్తం పికప్ సంబంధించింది. దీన్ని అలా పక్కన ఉంచండి. దీని కొంచెం మీదకి వెళ్తే ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుందండి. మన మనిషికి ముక్కు ఎట్లా ఎటువంటిదో ఇది అలా ఉంటుంది అన్నమాట. ఇది కనుక కట్టుకుంటే పికప్ అనేది చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. దీనివల్ల కూడా మైలేజ్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది అసలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి భయ్య అన్నట్లయితే అది కూడా చెప్తాను క్లారిటీగా వినండి. మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఎయిర్ ఫిల్టర్ కనుక క్లీన్ చేయించగలిగితే ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది. స్మూత్నెస్ ఉంటుంది, పికప్ ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే, ఇక్కడతో మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఖతం అవుగా. ఎయిర్ ఫిల్టర్ కనెక్ట్ అయి ఉండేది కార్పొరేటర్. సో కార్పొరేటర్ మనది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే దానికి కూడా టైం ఉంటుందండి. అది మీకు ఒక 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి అయితే మీరు క్లీన్ చేసుకోగలిగితే అది కూడా చాలా బాగుంటుంది. బట్ కార్పొరేటర్ ద్వారా ట్యూనింగ్ అంటే మనం మైలేజ్ సెటప్ గట్రా చేస్తారు కదా. సో మైలేజ్ సెటప్ గట్రా ఎట్లా చేయాలన్నట్లయితే దానికి సంబంధించిన నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను. ఆ మైలేజ్ సెటప్ అనేది కేవలం మెకానిక్ మాత్రమే చేయగలగాలి. సో బండితో వచ్చిన సెటప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. బట్ ఆ సెటప్ని కనుక మీరు
చెరిపితే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ నో ఇష్యూ అండి. బండి అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మీకు ఇది అవుతుంది. అది చూస్తున్నారు కనిపిస్తుంది కదా, అదే కార్పొరేటర్ అన్నమాట. సపరేట్గా మీకు ఒక వీడియో చేస్తాను, మీకు తెలిసే ఉంటుంది కార్పొరేటర్ అంటే ఏంటనేది. సో కార్పొరేటర్ తర్వాత మనకి ప్లగ్ అండి, స్పార్క్ ప్లగ్. అది ఈ సెక్షన్లో ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. సో అది కూడా మంచిగా ఉండాలి. షార్టేజ్ అవ్వకుండా ఉంటే బెటర్, మనకి ప్లగ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ప్లగ్ వల్ల మన ప్లగ్లోనే మనకు తెలుస్తుందండి అసలు మైలేజ్ వస్తుందా లేదా అన్నది. ప్లగ్ మైలేజ్ వస్తుందో లేదని ఎలా తెలియాలంటే, మనకు ప్లగ్ అనేది ప్యూర్ వైట్గా కనుక ఉంటే ప్లగ్ బండి అయితే మైలేజ్ జబర్దస్త్గా వస్తుందని అర్థం. ఒకవేళ ప్లగ్ కనుక వైట్గా లేకుండా బ్లాక్గా కానీ ఉన్నట్లయితే మైలేజ్ అనేది రాలేదనండి. సో ఒకవేళ మీ స్కూటీ అన్నీ కరెక్ట్గా ఉండి మైలేజ్ రాకపోతే పెట్రోల్ అనేది పెట్రోల్ అయితే పోయించండి. పవర్ పోయిస్తే మీకు ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా, దీని సైలెన్సర్ హోల్ ఉన్నదే చిన్నది. సో ఇది ఇంకా మీరు చిన్న చేసి ఎక్స్ట్రా ఎగ్జాస్టర్స్ పెట్టేసి అవన్నీ పెడితే ఏమవుతుందంటే మైలేజ్ అనేది ఎక్కువ తాగడానికి అవకాశం ఉంటుందండి. ఒక సైలెన్సర్ ఎంత పెద్ద చేసి ఇక్కడ చిన్నది ఎందుకు పెట్టారంటే, దాని మైలేజ్ కన్సెప్షన్ కోసం, సౌండ్ కోసం, పొల్యూషన్ కోసం అన్నీ చేస్తారు. సో దీని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. దీనికి ఎక్స్ట్రా పైపులు పెట్టి ఎగ్జాస్టర్స్ ఇక్కడ దాకా కట్ చేసేసి ఎగ్జాస్ట్లు గట్ట పెట్టద్దు. పెడితే ఆ రకం కూడా మైలేజ్ డిక్రీజ్ అవుతుంది. సో మనకి బ్యాక్ సెక్షన్ అయితే మనకి అయిపోయిందండి సెటప్ అంతనా. సో ఇంకా అలాగే మనకి బ్యాక్ వీల్ అట్లా అయితే తిరగాలో అట్లానే ఫ్రంట్ వీల్ కూడా అట్లానే తిరగాలండి. ఎంత ఫ్రీగా తిరిగితే అంత మంచిదండి. చూసారు కదా, వీల్ చాలా ఫ్రీగా తిరుగుతుంది. సో నో ఇష్యూ ఫ్రంట్ సెక్షన్ వరకు. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే, ఫ్రంట్ సెక్షన్ మనకి సస్పెన్షన్ అండి. సస్పెన్షన్ అట్లానే ఇక్కడ బుషెస్ ఉంటాయి. సో అవి కూడా కరెక్ట్గా ఉండాలండి. అవి కరెక్ట్గా లేకపోతే మనకి బండి అనేది ఇసడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కరెక్ట్గా తిన్నంగా పోదు. మీరు తిన్నంగా పోదామన్నది లెఫ్ట్ సైడ్ పోతుంది. లెఫ్ట్ సైడ్ పోవడం వల్ల మీరు పక్కకి తిప్పడం, అటు తిప్పడం, ఇటు తిప్పడం చేస్తుంటారు. బండి అనేది మైలేజ్ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందంటే, ఒకే స్పీడ్ మీద కాన్స్టెంట్గా వెళ్తే వస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఒక స్పీడ్ బ్యాక్ వచ్చింది, మీకు 70 స్పీడ్ వెళ్ళారు, వెంటనే డౌన్ చేశారు. అట్లా డౌన్ చేస్తే ఏమవుతుందంటే మైలేజ్ ఖచ్చితంగా పడిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి మీటర్లో చెక్ చేస్తే మీరు 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువ అని ఎందుకు ఇచ్చారంటే, ఈ స్పీడ్లో కనుక మనం కంటిన్యూస్గా వెళ్ళినట్లయితే మనకి మైలేజ్ అనేది జబర్దస్త్గా వస్తుందండి. ఖచ్చితంగా 45 to 50 వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. స్కూటీ ఈజీగా వస్తుంది వెల్ మెయింటైన్ వెహికల్ అయితే. మీరు ఇక్కడి నుంచి కొద్దిగా ఇక్కడికి వెళ్తే మైలేజ్ కొద్దిగా దిగుతుంది, ఇక్కడికి వెళ్తే కొద్దిగా దిగుతుంది, అట్లా దిగుతూ ఉంటుంది. బట్ ఎక్కువ మైలేజ్ అనేది కంటిన్యూస్గా జర్నీ చేయాలి అంటే హైవే. అందుకే ఇప్పుడు కూడా హైవే చెక్ చేస్తారా మైలేజ్, లూప్ లైన్ చెక్ చేస్తారని అడుగుతారనమాట. లూప్ లైన్ అనేది మీరు వెళ్తూ ఉంటారు, ఆపుతూ ఉంటారు, స్లోగా పోతుంటారు. ఖచ్చితంగా ముళ్ళు అనేది కేవలం 20 వరకే వెళ్తుంది, మహా అయితే 30కి వెళ్తుంది. అదే హైవే అయితే ఇంకా ముళ్ళు అనేది కేవలం 40లో ఉండిపోవచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. సో అందులో హైవే మనకి నార్మల్కి మైలేజ్ అనేది తగ్గుతుందండి. సో ఇక్కడితే మనకైతే ఇక్కడ ఈ స్పీడ్లో పోతే మనకి మైలేజ్ మంచిగా వస్తుంది. అట్లా ఆ స్పీడ్లో వెళ్ళమంటలేదు, ఒక 45-50 చాలండి, అంతకుమించి స్పీడ్ వెళ్ళక్కర్లేదు. వెళ్తే రిస్క్ అనమాట. చాలామంది ఈ మధ్య అయితే యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ అట్లానే మనకి బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కేబుల్ కరెక్ట్గా ఫ్రీగా ఉంటే మనకి బ్రేక్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో బ్రేక్ కరెక్ట్గా పడకపోతే మనకి స్టక్ అయి ఉండిపోతుంది. స్టక్ అయినా సరే మనకి వీల్ అనేది టైట్గా ఉంటుందండి. అండ్ అట్లానే మనకి ఇంజిన్ ఆయిల్ అండి, ఇవన్నీ ఒక ఎత్తు అండి. బండి మైలేజ్ రావడం కోసం ఇవన్నీ ఒక ఎత్తు. బట్ ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా ఉంటే బండి స్మూత్గా ఉంటుందంటే, ఇంజిన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. ఇంజిన్ స్మూత్గా రన్ అయితేనే కదా మీకైతే వెహికల్ అనేది స్మూత్గా పోతుంది, మైలేజ్ మంచిగా వస్తుంది. సో ఇంజిన్ ఆయిల్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా వేసుకోవాల్సిందే. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అనమాట. ఫస్ట్ ఇదే చెప్పాలి, బట్ నెట్వైపు స్టార్ట్ చేసిన కాబట్టి చెప్పలేదు. సో ఇంజిన్ ఆయిల్ కూడా ఖచ్చితంగా వేయాలి. ఆయిల్ అనేది మీ ఇష్టం, బట్ చీప్ క్వాలిటీ ఆయిల్ అయితే వేయద్దు. సింథటిక్ ఆయిల్ ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పడానికి ఏమున్నాయంటే, ఈ వెహికల్స్కి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి బ్యాటరీ పైన లోడ్ పడకుండా వీలు ఏంటంటే ఒక చిన్న హార్న్ అయితే ఇస్తారు. ఆ చిన్న హార్న్ కాకుండా అదనంగా ఇంకా చాలా అంటే మెలోడీ హార్న్స్ అవనివ్వండి, ఇట్లాంటి ఎల్ఈడి లైట్స్ అవనివ్వండి, అంటే లైటింగ్ సరిపోక వేసుకుంటారు, కానీ ఇట్లా ఎల్ఈడి లైట్స్ వేసుకుంటారు. అట్లానే ఇంకా మనకి సైడ్ లైట్ అవన్నీ, కింద గ్రౌండ్ క్లియరెన్స్ కింద లైట్స్, బ్యాక్ సైడ్ లైట్స్. అట్లానే ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ ట్రెండింగ్ అయిపోయింది, ఈ సిగ్నల్ లైట్ ఒకేసారి అప్ అండ్ డౌన్ బ్లింక్ అవడం, 12-24 షేడ్స్గా బ్లింక్ అవడం జరుగుతుంది. అట్లాంటివి వేసుకోవద్దు. వేసుకుంటే బ్యాటరీ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిపోతుంది. బ్యాటరీ ఎఫెక్ట్ పడితే బ్యాటరీ త్వరగా పోతుంది.
సో 4 years అవర్స్ బ్యాటరీ, 1.5 year 2 yearకే బ్యాటరీ అయితే పోతుందండి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజనే పెట్రోల్ అనేది తాగడానికి అయితే కాదు, బట్ టిప్స్ చెప్తున్నా. టిప్స్ అనేసరికి మొత్తం అన్ని కవర్ అవ్వాలి కదా, సో అందుకే చెప్తున్నా మొత్తం అన్నీ కూడా. ఇంకా మనకి వీల్ అనేది కరెక్ట్గా రొటేట్ అవ్వాలి. వీల్ బ్రేక్ ఒకటి ఫ్రీగా ఉంటే రొటేట్ అవుతుంది అన్నది 100% రాంగ్ అండి. మనకి వీల్ బేరింగ్స్ కూడా ఉంటాయి. సో వీల్ బేరింగ్స్ కరెక్ట్గా లేకపోతే వీల్ అనేది షేక్ అవుతూ రన్ అవుతుంది. షేక్ అవుతూ రన్ అవ్వడం కూడా మీకు మైలేజ్ అనేది పడిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీల్ బేరింగ్స్ అంటే బ్యాక్ వీల్కి అయితే మనకి షాఫ్ట్ ఉంటుంది, షాఫ్ట్ కూడా బేరింగ్ ఉంటుందండి. అంటే షాఫ్ట్లో గేర్ బాక్స్లో దగ్గర 6 బేరింగ్స్ ఉంటాయి సెకండరీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి కేవలం 2 బేరింగ్స్ ఉంటాయి. వీల్ బేరింగ్స్ బాగోపోయినా మీకు ఇది అవుతుంది. అండ్ మనకి భయ నా స్కూటీ చాలామంది గమనించాను, స్కూటీలో ఏంటంటే స్పీడోమీటర్స్ ఉండవు. కొంతమంది మెకానిక్స్ ఏం చెప్తారంటే, స్పీడోమీటర్ ఎందుకులేండి, వేస్ట్, అక్కర్లేదు, బండి వెళ్తుందో చూసుకోమంటారు. కానీ మీకు ఎందుకు భయ్యా నాకు అర్థం కాదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏ మెకానిక్ అయినా సరే బండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవాడు స్పీడోమీటర్ ఇవ్వడానికి వాడికి ఏం బుర్రలాగిస్తారా ఏంటి? స్పీడోమీటర్ అంటే మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో తెలుస్తుంది, మైలేజ్ ఎంత వెళ్తుందో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి కదా. సో ఖచ్చితంగా మీ వెహికల్ స్పీడోమీటర్ లేకపోతే ఖచ్చితంగా స్పీడోమీటర్ వేయించుకోండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా సపరేట్గా చెప్తాను, నేను సపరేట్గా వీడియో చేస్తాను ఆ టైం అయితే తీసుకొని. సో ఇంకా టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా మర్చిపోయినా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. సో మనకి బండి స్మూత్గా పోవడానికి 2 చక్రాలు మంచిగా ఉండాలి, బ్రేక్స్ ఉండాలి. అట్లానే మనకి ఏంటంటే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, మెయిన్ ఎయిర్ ఫిల్టర్ భయ్యా. ఎయిర్ ఫిల్టర్ కార్పొరేటర్ కరెక్ట్గా ఉంటే మీకు కరెంట్ సప్లై అనేది కరెక్ట్గా వస్తే, కాయిల్స్ నుంచి ఇగ్నిషన్ కాయిల్, సీడీ కాయిల్ నుంచి కరెంట్ సప్లై కరెక్ట్గా వస్తే మీ స్కూటీకి తిరిగే ఉండదు. మెయిన్ అవి. ఆ తర్వాత బండి స్మూత్గా మూవ్ అవడానికి మొత్తం అన్నీ కూడా మీకు చెప్పేశాను. సో ఇది హోండా యాక్టివా అవనివ్వండి, జూపిటర్ అవనివ్వండి, టీవీఎస్ జస్ట్ అవనివ్వండి, సుజుకి యాసిస్ అవనివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి స్కూటీస్. అన్ని స్కూటీస్ పేరు చెప్తే మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది. మీకు టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనకి మైలేజ్ రావడానికి టిప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా 100% ఖచ్చితంగా నేను బల్ల గురించి చెప్తా, బాండ్ పేపర్ మీద రాసని చెప్తా. ఖచ్చితంగా ఇవి ఫాలో అయితే మీ స్కూటీ అనేది ఖచ్చితంగా 45 to 50 ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పిన స్పీడ్లో ఖచ్చితంగా వెళ్ళండి. అది మైలేజ్ కోసమే కాదు, మీ సేఫ్టీ కోసం. ఈ ఎక్కువ అయితే దాటవద్దు దయచేసి. చాలామంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి పాపం. ఒకరు సరిపోతే వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది అయితే బాధపడతారు కదా. సో దయచేసి అది గుర్తుంచుకొని హెల్మెట్లు పెట్టుకోండి. అట్లానే కుదిరితే నీ ప్యాడ్స్ పెట్టుకోండి, మోకాళ్ళు కూడా పెట్టుకోండి ప్యాడ్స్ అనేవి. మంచిగా వెనకాల ముందు ఇద్దరు, ఇక్కడ కూర్చున్న పర్సన్ కూడా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్ళండి. సో అట్లా మనకి నెక్స్ట్ వీడియో కూడా ఒక వీడియో చేస్తున్నా. ఏంటంటే బైక్ మీద వెళ్ళినప్పుడు, స్కూటీ కదండి, స్కూటీ మీద కూడా చేస్తా. బైక్ మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. మనకు బైక్ మీద వెళ్ళినప్పుడు ఇవి కనుక ఉంటే మనకి పోలీస్ కాదు కదా, సీఎం వచ్చి ఆపినా సరే మనకి ఆపడానికి రైట్స్ లేవు, సీఎం కూడా. ఆ రకమైన టిప్స్ అన్నీ కూడా చెప్తా, సేఫ్టీ టిప్స్ చెప్తా, అన్నీ కూడా చెప్తా. సో అవన్నీ కూడా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వీక్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ వీడియో షేర్ చేయండి. ప్రతి స్కూటీ వాడుతున్న వాళ్ళందరికీ కూడా, మీ అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, అమ్మలకి, నాన్నలకి కూడా ఈ వీడియోతో షేర్ చేయండి. ఎందుకంటే ₹1 వస్తుందని ఖచ్చితంగా అందరూ కూడా చూస్తారు. సో అంటే చూస్తారని కాదు, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్, హోండా యాక్టివా ఏదైనా మైలేజ్ రావడానికి టిప్స్ అనమాట. సో మరింక నిజం వీడియోస్ మీకు ఖచ్చితంగా మేము ముందుంటాను. అట్లానే మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసండి. రీచ్ అయితే మంచిగా వస్తుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. అంటే మీరు ఎంత ఎక్కువ నాకు పుష్ చేస్తుంటే ఇంకా అంత ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. సో ఇది ఫ్రెండ్స్, అండ్ లోకి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అంటే నా సపోర్ట్ చేస్తున్నందుకు. సో మరింక నిజం వీడియోస్ మేము ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ గెస్ట్. జై హింద్.